గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు సెషన్లో ఆర్ఏఆర్ఈ ఎలా యూజ్ చేస్తామో చూద్దాము. మొట్టమొదటిగా ప్రొనౌన్సియేషన్ ఆ ఆ ఆ మన తెలుగు సమానార్థకం ఆ అనే సౌండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. అనేది సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో రాసాం. అన్ని సందర్భాల్లో వాడాం. ఎప్పుడు వాడతామో ఎప్పుడు వాడకూడదో ఇప్పుడు చూద్దాము. ఇక యూసేజ్కి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ ఈజ్ యామ్ రెండు యూసేజెస్ చూసాం. మనం యామ్ ఈజ్ సింగులర్లో ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం ఈజ్ యామ్ వాడుతున్నాం. ఐ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు యామ్ వాడాము. హీ షీ ఇట్ ఇతరత్ర సింగులర్ సబ్జెక్ట్ ఏదైనా ఉన్నప్పుడు ఈజ్ వాడాం. ఇక్కడ ఆర్ ఎప్పుడు వాడతాము అంటే సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు. చూడండి, దే ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ స్టూడెంట్స్. వి ఆర్ ఇండియన్స్, వి ఆర్ ఇండియన్స్. యు ఆర్ 18, you are 18. You are a teen, you are a teen. యు ఇంగ్లీష్లో ఎప్పుడు ప్లూరల్గానే ఉపయోగిస్తాం కాబట్టి ఆర్ అనే వెర్బు యూని యూ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ప్రజెంట్ కండిషన్లో ఎప్పుడు ఆర్నే యూజ్ చేస్తాం. వి దే అనేవి ప్లూరల్ కాబట్టి ఆర్ మాత్రమే యూజ్ చేయాలి. సో ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ప్రస్తుత స్థితిని తెలియజేసేటప్పుడు ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్ సబ్జెక్టుగా ఉన్నప్పుడు అలాగే యూ సబ్జెక్టుగా ఉన్నప్పుడు ఆర్ మనం ఉపయోగిస్తాము. మిగతావన్నీ ఈజ్ యామ్ రూల్స్ ఏవైతే ఫాలో అవుతాయో సేమ్ రూల్స్. సో ఒకసారి మళ్ళీ రిమైండ్ చేద్దాం. దే ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ స్టూడెంట్స్. వి ఆర్ ఇండియన్స్, ఇండియన్స్ అనేది ఇక్కడ వవెల్ సౌండ్ కాబట్టి రా సౌండ్ యూజ్ చేయాల్సి వస్తుంది. వి ఆర్ ఇండియన్స్, వి ఆర్ ఇండియన్స్. యు ఆర్ 18, 18 వవెల్ సౌండ్ కాబట్టి యు ఆర్ 18. యు ఆర్ అ టీన్, యు ఆర్ అ టీన్, యు ఆర్ అ టీన్. సో ఈ విధంగా మనం ఆర్ అనే ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాము. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసినట్టయితే యామ్ ఈజ్ మనం బాగా స్టడీ చేసినట్టయితే సేమ్ రూల్స్ ఆర్ కూడా ఫాలో అవుతుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ద సబ్జెక్ట్. ఆర్ అనే సబ్జెక్ట్, ఆర్ అనే వెర్బు దే వి యు అనే సబ్జెక్ట్స్తో అగ్రీ అవుతుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ఈ సబ్జెక్ట్స్తో ఆర్ యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ.